సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది? 3 రకాల జనరల్ గా ఎక్సర్సైజెస్ చెప్తారు. ఒకటి ఏరోబిక్స్, అంటే స్విమ్మింగ్ చేయడం, లేకపోతే వాకింగ్ చేయడం, రన్నింగ్, జాగింగ్ చేయడం. వీటి వల్ల ఏమవుతుంది అంటే మన ఇన్సులిన్ సెన్సిటివిటీ, తర్వాత ఇన్సులిన్ అబ్జార్ప్షన్, షుగర్ అబ్జార్ప్షన్ బ్రేకింగ్ డౌన్ అయ్యి అది ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మజిల్ స్ట్రెంథనింగ్ ట్రైనింగ్, వెయిట్స్ అవి చేయడం, ఇవన్నీ చేస్తే మజిల్స్ బిల్డ్ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ లో. అండ్ దెన్ మూడోది ఏంటంటే బేసికలీ మన రిలాక్సేషన్, స్ట్రెస్ ఉండకూడదు అని చెప్తున్నాను కదా. సో దానికి యోగాసనాలు వేయడం, ప్రాణాయామ చేయడం, మెడిటేషన్ చేయడం, వీటి వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. సో ఈ 3 ఒక వారంలో మనం ఒక 2-3 రోజులు ఏరోబిక్ చేసాము, ఇంకో 2-3 రోజులు మనం మసిల్ స్ట్రెంథనింగ్ చేసాము, ఇంకో 2 రోజులు యోగాసన, మన తర్వాత మనం బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామ ఇవన్నీ చేసాం. ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక హోలిస్టిక్ గా మంచి ఒక వర్కౌట్ ప్లాన్ మనకు అవుతుంది. సో ఎక్సర్సైజ్ ఎందుకు ముఖ్యం డయాబెటీస్ లో? ఎందుకంటే మనకి ఇన్సులిన్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇన్సులిన్ అబ్సార్ప్షన్ తక్కువ ఉంటుంది, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్సర్సైజెస్ చేస్తే ఆ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం చాలా ఉంటుంది. అలాగే యోగా చేస్తున్నారు, ప్రాణాయామ చేస్తున్నారు, మనకి రిలాక్స్ అవుతున్నాము, అప్పుడు కూడా మన ఇన్సులిన్ సఫిషియెంట్ గా ప్రొడ్యూస్ అయ్యి షుగర్స్ అన్ని చక్కగా బ్రేక్ డౌన్ అవుతాయి. ఎందుకు కావాల్సి వస్తుంది ఎక్సర్సైజ్. ఇప్పుడు కొత్తగా ఒక వర్కౌట్ మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, డయాబెటీస్ అని తెలిసింది, అది సరిగ్గా ప్లాన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే మనకి షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి. మనం ప్లాన్ చేసి మన ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను, ఇది నేను చెయ్యొచ్చా, ఇది కరెక్టేనా అని తెలుసుకోవాలి. వాళ్ళ గైడెన్స్ ప్రకారం మన వర్కౌట్ ప్లాన్ అంతా చేసుకొని చేయడం మొదలెట్టాలి. అలాగే మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు వర్కౌట్ అయిన తర్వాత ఏం తినాలి, తర్వాత వర్కౌట్ డ్యూరింగ్ వర్కౌట్ మనం ఏదైనా సడన్ గా షుగర్ డిప్ అయితే కనుక ఫ్రూట్ జ్యూస్ ఏదైనా మనం తీసుకెళ్తే కనుక అది తగ్గింది అనుకోండి, షుగర్ మీకు నీరసంగా అనిపించినప్పుడు వెంటనే తాగడానికి ఉపయోగపడుతుంది. సో మీకు ఈ అనుమానం ఉండొచ్చు, వర్కౌట్ చేస్తున్నాము సో ఆహారం ఏం తీసుకోవచ్చు తర్వాత అని, ఏది మంచిది డయాబెటీస్ ఇంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసాక ఏది అసలు తింటే మంచిది అని. నా ప్రకారం ఏంటంటే చక్కగా వేడి పాలల్లో పసుపు, తర్వాత కొన్ని స్పైసెస్, మిరియాలు ఇలాంటివన్నీ వేసి, తర్వాత ఒక చెంచా నెయ్యి వేసి ఆ పాలు వేడిగా తాగాలి. దానివల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, పసుపు అంటే నొప్పులు తగ్గిస్తుంది మనకి. మనం ఎక్సర్సైజ్ చేసాక మన మసిల్స్ అన్ని కూడా నొప్పి పెట్టచ్చు మన శరీరం, అది తగ్గిస్తుంది. తర్వాత కావాల్సిన ప్రోటీన్ ఇస్తుంది. నెయ్యి ఉండడం వల్ల అది ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. అలాగే కాసేపు పోయాక బాయిల్డ్ స్ప్రౌట్స్, మన మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా, అది బాయిల్ చేసి దాన్ని సాలెడ్ తీసుకుంటే దానికి కావాల్సిన మనకి ఫైబర్ ఉంటుంది, న్యూట్రిషన్, ప్రోటీన్ ఉంటుంది. సో ఇదంతా హోల్సమ్ స్నాక్స్ లా అవుతాయి పోస్ట్ వర్కౌట్. ఇది నా అభిప్రాయం.